నా పేరు కార్తిక్. నా వయసు 32 ఇయర్స్. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. చాలా హ్యాపీగా బతికే నేను సడన్గా ఈరోజు నవంబర్ 16th పోలీస్ స్టేషన్లో ఉన్నాను అంటే నా ట్విన్ బ్రదర్ ఉమాయే కారణం. అసలు నా గురించి తెలుసుకోవాలంటే నా కథ గురించి తెలుసుకోవాలి. నా కథ గురించి తెలుసుకోవాలి అంటే ముందు నాకు నత్తని తెలుసుకోవాలి. నా కథ మీకు నేను నవంబర్ 12th నేను చెప్తాను. నవంబర్ 12th నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ నవంబర్ 13th నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ పూజ కాల్ చేసింది. ఏంటి నమ్మశక్యంగా లేదా? నేను ఒక సాఫ్ట్వేర్ టెక్కీని, అక్కడే పరిచయం అయింది. చాలా రోజుల తర్వాత ప్రాజెక్ట్ పని మీద యూఎస్కి వెళ్ళిన పూజ బిజీ అయిపోయింది. కానీ నవంబర్ 13th నాడు కాల్ చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను. Cause I can see it in your eyes. The stars are shining bright, so come on, let's get it on. వీళ్ళే మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్న అంటే గుర్తొచ్చేది నాకు ఒకటే పిక్చర్. కానీ ఆ పిక్చర్లో ఉమా లేడు. దేవుడికి మా అమ్మ నాన్నంటే చాలా ఇష్టం.
అందుకే మా చిన్నప్పుడే తీసుకెళ్ళిపోయాడు. నేను మా ఫాస్టర్ హోమ్లో పెరిగాం. ఉమా ఉమెన్ 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 అండ్ వెల్ఫేర్ మినిస్టర్ అయ్యాడు. నేను సాఫ్ట్వేర్ టెకీ అయ్యాను. మొన్న నవంబర్ 14th ఉమా ఒక స్కూల్లో చిల్డ్రన్స్ డే ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. మన గాంధీ గారు, నెహ్రూ గారు, రాణి లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇలాంటి ఎందరో స్వాతంత్ర సమర యోధులు కన్న కల ఒక ఆడపిల్ల నిజంగా అర్ధరాత్రి 12ంటికి తిరిగాక క్షేమంగా వస్తే ఆ రోజు నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. 70 సంవత్సరాల తర్వాత కూడా మనం ఈ కలగానే మిగిలిపోయింది. మొన్న జరిగిన దిశ కేసు చూశాక నిజంగా దుఃఖిస్తున్నాను. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీలాంటి పిల్లల వల్లే సాధ్యం. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. అదే స్కూల్లో నవంబర్ 14th చిల్డ్రన్స్ డే ఒక 6 ఏళ్ళ పసిపాప సెక్షువల్ అబ్యూస్కి గురైంది. దేశం అంతా స్టన్ అయిపోయింది. నెక్స్ట్ డే నవంబర్ 15th నాది ఉమాది బర్త్డే. మా ఇద్దరికి ఒకేసారి తల జుట్టు కూడా వచ్చింది. సో నవంబర్ 15th రాత్రి ఉమా ఇంటికి వెళ్ళాను. మన ఇద్దరికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా కార్తీక్. నిద్రపోయే టైంలో వచ్చావేంట్రా? ఇదిగో నీకు ఇష్టమైన స్వీట్. నా గురించి స్వీట్ తెచ్చావా? వావ్, పల్లిపట్టి, నాకు ఇష్టమైన స్వీట్. థ్యాంక్ యూ రా. వదిన ఎక్కడుంది? వదిన యూఎస్లో ఉందిరా. ఇంకా అక్కడేనా? ఇంకక్కడే. ఉమా, నిన్న చిల్డ్రన్స్ డే ఫంక్షన్లో లేడీస్ టాయిలెట్లో ఏం చేశారా? లేడీస్ టాయిలెట్ ఏంటి?
నాకంతా తెలుసు. అందుకే విషయం కలిపిన స్వీట్ ఇచ్చా. మై హార్ట్ ఇస్ బర్నింగ్. ఒరే నేను అది అర్జులో చేశాను రా, క్షమించు నన్ను. మగతనం అంటే మీసం మెలేయడం, బలహీనుల మీద ప్రతాపం చూపించడం కాదురా, బలహీనులకి అండగా నిలబడడం. పసి పువ్వు జీవితాన్ని నాశనం చేసినందుకు నీకు ఇదే తగిన శాస్తి. రే అలా సొంత బ్రదర్ని చంపి పోలీసులకి లొంగిపోవడానికి వచ్చాను.